ఏజీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పరిధిలోని 18వ వార్డు కోటవీధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నేపల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. 18వ వార్డు ఇన్ఛార్జ్ మరియు అధ్యక్షులు ఎస్ రామన్నగారి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తునక్కడికి చేరుకుని బ్రిడ్జ్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏ రామాంజనేయులు, అనంతపురం పార్లమెంటు సెక్రటరీ ప్రకాష్, వార్డ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయ మారుతి, టీడీపీ నాయకులు కొత్తూరు ఎర్రిస్వామి, వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె రాము, కార్పెంటర్ నాగరాజు, సి రుద్ర తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వీడియో ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బ్రిడ్జ్ నిర్మాణం ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. కనీసం పట్టించుకున్న నాదులే లేరు. కానీ కళ్యాణదుర్గం ప్రాంతానికి ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబుగారి రాకతో బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి నుంచి భూపసముద్రం గ్రామాల మధ్య బ్రిడ్జ్ నిర్మాణానికి తిరిగి పునరుజ్జీవనం వచ్చింది. గతంలో హగరి నదికి నీళ్లు వచ్చాయంటే 2 గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. అంతేకాకుండా రాయదుర్గం వెళ్లాలంటే కూడా తిరిగి కళ్యాణదుర్గం వెళ్లి అక్కడినుంచి వెళ్లాల్సి ఉండేది. దీంతో దీనికి బ్రిడ్జి నిర్మాణంతోనే ఉపశమనం కలుగుతుందని భావించిన ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులో వచ్చారు, చూశారు, మాటలు చెప్పారు. వాటిని గాలికి వదిలి వెళ్లారు. కాని అమిలినేని సురేంద్రబాబుగారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కన్నేపల్లి నుంచి భూపసముద్రం గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జ్ నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని రావడం, వెనువెంటనే భూమిపూజ చేయడంతోనే పనులలో వేగం పెంచారు. ప్రతిరోజూ పగలు, రాత్రి తేడా లేకుండా బ్రిడ్జ్ నిర్మాణ పనులలో ఇప్పటికే 7 పిల్లర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పనులు పూర్తిచేసి బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయాలని పనులను చేస్తున్నారు. అలాగే భైరవాణి తప్ప ప్రాజెక్టు కూడా శరవేగంతో పనులు చేయిస్తున్నారని, 114 కాదు 144 చెరువులకు నీళ్లిచ్చి రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గం సస్యశ్యామలం కావాలని, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని ఆయన అహర్నిశలు అభివృద్ధి కోసం పాటుపడుతూ పనులు చేయిస్తున్నారని, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎంతో అదృష్టం చేసుకుంటేగాని ఇలాంటి నాయకుణ్ణి పొందలేరు అన్నారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే మన అమిలినేని సురేంద్రబాబు గెలిచినప్పటి నుంచి అంటే ఇప్పుడు ఆయన బాగా చేస్తున్నాడా? ఆయనే బాగా చేస్తాడు. ఇంకా ఏమైనా ఇంతకు ముందు ఎవరైనా కాలేదు, ఎవరితో కాలేదు. ఆయన గురించి మేము రోడ్డు మీద పోరాడతామా? ఆయన నుంచి మేము రోడ్డు కూడా చూసిండేది. ఇంతవరకు అయినది మేము చూడలేదు. మా కళలు కానీ అయ్యలేదు కూడా. ఇప్పుడు అయితే ఉంది, సంతోషిస్తాం, బాగా ఉంది. మీ ఊరు ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ దీని నుంచి ఈ కాలువ జరుగుతుంది? ప్రజల గురించి ఏమి ఆలోచించదు. వాళ్ళే బాగా చేసిండేది, ఇంకెవరు చేయలేదు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు వచ్చారు కదా? ఎమ్మెల్యే లేదు, రోడ్ లేదు, ఏడుది లేదు. ఇది ఒకటి అయ్యచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడతారు? ఇదే ఇప్పుడు బాగా వచ్చింది. ఇదే ముందు కూడా అదే కలిపల్లా, అదే బాగా పనులు చేపిస్తూ ఉండదు అని చెప్తా ఉంటారు. అలాగే ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎంతో మంది గెలిచినారు. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎంతమంది చేసినా ఎంత చేసినా ఇదే బాగా జగన్ గవర్నమెంట్ లోనే ఉత్సవ సరైన ఉంది కదా. ఆయన వరకు తెంగితేనే అదే పాయ, అంత దోసుకొని అదే పాయ. ఏం పిల్లలు మీకేం కొత్త? మేమల్లా చేస్తాంలే, ఇంకేం చేయము. మేమల్లా చేసేది కొత్తుండదు. చిన్న పిల్లలు మీరు అడగద్దండి, మీకు తెలియదు ఏమినా అని అన్నారు. మేము ఇట్లా అడిగినాము, రోడ్ ఒకటి వేయండి మేడం అంటే, లేదు మీరు చిన్న పిల్లలు మీకేం గుర్తు, మేము వేస్తూ ఉండము అని దోసుకొని అంత వెళ్ళిపోయినది. దోసుకొని అంత గంట కట్టుకున్నది పోయినది. ఏం చేసి కాదక ఇప్పుడు వాళ్ళు ఆయన 5 ఏళ్ళలోనే ఇప్పుడు ఈ కాలు గురించి ఎప్పుడన్నా అంటే ఇది ఇక్కడ కన్నేపల్లి లేరు. రేపొద్దున మేము అక్కడ పోయేదానికి అంటే కళ్యాణదుర్గం నుంచి ప్రయాణించే వాళ్ళు, కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం పోయేవాళ్ళు, రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం పోయేవాళ్ళు ఈ ప్రయాణం చేసేదానికి మీరు ఎన్నో ఏళ్ళుగా అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. దీన్ని కూడా అమిలినేని సురేంద్రబాబు చేస్తున్నారు. మీకేమో కన్నేపల్లి లేరు మొదలుపెట్టారు. మరి ఆయన చేస్తుండే పని ఏ విధంగా ఉందన్నా? సార్ చాలా బాగుందన్నా, సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే ముందు ఎంతో మంది ఎమ్మెల్యే అయినారు, కానీ ఇప్పుడు మన సురేంద్ర ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పనులు బాగానే చేస్తున్నాడు. ఈ బ్రిడ్జి మన కళ. ఈ బ్రిడ్జి అయితే మనకి అక్కడ రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం పోవాలంటే 45 కిలోమీటర్లు, ఇటు పోతే 25 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు తగ్గుతుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. ఊరు డెవలప్ అవుతుంది. జనాలు కొందరు బాగా పడతారు.
హైవే వస్తే అన్ని వర్గాలకు బాగుంటాయి. మొత్తానికి 2 తాలూకా వాళ్ళకి పాలనడానికి ఇబ్బంది లేకుండా బాగుంది. ఈ పని చాలా మంచిది. దీనికి మన చంద్రబాబు నాయుడు కూడా సహకరించినాడు. ఈ చంద్రబాబు నాయుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ దానికి సురేంద్ర బాబు మంచి పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. మీ అభిప్రాయం అన్నా మీరు చెప్పండి ఒక మాట. ఆయన ఇప్పుడు మనము ఎన్నేళ్ళు కళ ఇది ఎన్నేళ్ళు నుంచి ఎన్ని సంవత్సరాలు ఇది మీరు ఎప్పుడైనా మీ ఆయనలో ఇట్లా జరిగింది అనుకోలేదు? ఎప్పుడైనా మనకి మనం ఊహించని పని చరిత్ర చాలా మంది ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇలాంటి పని ఒక ఎమ్మెల్యే ఎవరు చేయరనుకున్నాము. సురేంద్ర బాబు వల్లనే పని చేస్తున్నాడు. చాలా సంతోషం ఉందన్న. మన ప్రజలు ఏమనుకుంటున్నారని చాలా మంచి వర్క్, చాలా మంచి వర్క్ కూడా. ఈ చుట్టూ 16 పల్లెల ప్రజలంతా కూడా సురేంద్ర బాబు చాలా మంచి పని చేస్తున్నాడు. మంచి ఎమ్మెల్యే అయినా మాకు చాలా అనుకూలంగా ఉందని అందరూ మంచి సంతోషంగా చెప్తున్నారు. మేము కళ్యాణదుర్గం 18వ వార్డు నుంచి ఇన్ఛార్జ్ రాములోని. అవునా? నాకు సార్ వాళ్ళు అదే పనికి పంపిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు అభిప్రాయం ఏమి, అవునవును, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేకపోతే బాధపడుతున్నారా, అంటే అందరినీ అడిగి తెలుసుకొని మనం కూడా ప్రజలైతే చాలా ప్రతి ఒక్కరు కూడా మనం తెలిపే అవకాశం వచ్చింది అనేది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి వర్కులు ఎవరు కూడా చేయలేరు అనే దాని నిదర్శనం ఒక ఎమ్మెల్యే సురేంద్ర బాబు. వచ్చి ఎంక్వైరీ చేసిపోయినారు కానీ పనులు చేయలేదు. పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మాకు ఒక సంవత్సరం లోపల కంప్లీట్ అయితే కూడా మన మండలి వేదిక ఏమనుకుంటున్నారు జనాలు? మన మండలమే కాదు పన్ను మండలాలు కూడా సంతోషపడుతున్నారు. ఈ పని అందరూ పరిశీలిస్తున్నారు. సెల్ ఫోన్ లో పని చాలా బాగా జరుగుతుంది. చాలా సరవేగంగా జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల కూడా కంప్లీట్ అయ్యి చేస్తే ఇంకా తొందరగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సంతోషం. అంటే పూర్వం ఎప్పుడూ లేని జరుగుతున్నాయి. ఇది మన ఎమ్మెల్యే సురేంద్ర బాబుకి ఎవరు ఆరోగ్యం లేదు. ఆయన బాగా ఆరోగ్యంగా ఉండి ఇట్లాంటి పని చేయాలంటే ఎవరు దీనికి మనమంతా ఆయన పైన మనము నమ్మకం ఉంచుకొని మన నమ్మకాన్ని ఆయన ముందు పెడితే మన కష్టమంతా ఆయన తీసుకొని మన కష్టాలన్నీ తీరుస్తాడు. ఇంకా ఇట్లా పనులు ఇంకా ఎన్నో చేయాలని ఆయన ఇంకా మాకు ఇంకా 10 సంవత్సరాలు కానీ ఆయన ఎమ్మెల్యే ఉండి ఇట్లా పనులు ఇంకా ముందుకు చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ కన్నేపల్లిలో ఇప్పుడు 19 పిల్లర్లకు గాను 11 పిల్లర్లు స్టార్ట్ అయినాయి. ఇక్కడ భారీగా వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఆదివారం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆవారము దినము ఇంకోటి అనుకోకుండా కూడా ఇక్కడ శతవేగంగా పనులు జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి కొద్ది కాలంలోనే ఈ కాలుని పూర్తి చేయాలనే ఒక సంకల్పంతోన ఆయన ఎంతో కృషితో ఈ పట్టుదలతో ఆయన చేస్తుండేటువంటి పనులు ఎంతో ముఖ్యమైనవి కాబట్టి ఆయన ఈ విధంగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి మన కళ్యాణం నియోజకవర్గమైనటువంటి ప్రజలు కావచ్చు, రాయదుర్గం నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతారని కూడా ఆశిస్తూ ఆయన చేస్తుండేటువంటి పనుల్ని ఇలాంటివి ఇంకా ఎన్నో ఆయన చేస్తున్నాడని చేస్తాడని ఆశిస్తూ తర్వాత ఆయన చేస్తుండేటువంటి ఈ కన్నేపల్లి బ్రిడ్జికి సంబంధించినటువంటి కాకోకుండా తర్వాత మరి మన బీటీ ప్రాజెక్ట్ కూడా శతవేగంగా పనులు జరుగుతున్నాయి. 114 చెరువులు కాదని 140 చెరువులు కూడా ఆయన నీళ్లు ఇచ్చేదానికి చాలా శతవేగంగా ఆయన సీఎం గారితో ఎంతో అన్యూతంగా ఉండి మన నియోజకవర్గం గురించి ఆయన తెలుపుతూ మరి ఆయన చేస్తుండేటువంటి పనులు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని గుర్తించి ఆయన చేస్తుండేటువంటి ప్రతి ఒక్క పనిని కూడా పరిశీలిస్తూ మీకు అందుబాటులో ఉంటాము, మీరు పనులు చేయండి, మీకు ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టము, మేము ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మేము తోడుగా ఉంటామని తెలుపడంతో సీఎం గారు మరి ఆయన ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మన కలిశారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనకి చాలా మంచి స్పందన ఇచ్చాడు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడుతో కానీ ఉప ముఖ్యమంత్రితో కానీ నారా లోకేష్ బాబుతో కానీ వీళ్ళందరితో కూడా ఆయన చాలా సన్నిహితంగా ఉండి
చాలా చక్కగా ఆయన చేస్తుండేటువంటి పనులు వాళ్ళకి తెలుపుతూ, ఇక్కడ జరుగుతుండే పనులన్నీ వాళ్ళకి తెలుపుతూ వాళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తాడనే ఒక ఆశతోనే వాళ్ళు ఒక నమ్మకం కుదిరి సార్ చేస్తుండే పనులకి వాళ్ళు కూడా స్పందిస్తూ వాళ్ళు కూడా ఓకే అనే మాట ఇవ్వడంతో మరి కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఏ వార్డు అయితేనేమి, ఏ వీధి అయితేనేమి, ఏ సొంత అయితేనేమి, ఎక్కడైనా కూడా డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కాల్వాట్లు కావచ్చు, తర్వాత ఆయన చేస్తుండేటువంటి ఏ వర్క్ కూడా మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఆయన కొన్ని వార్డుల్లో బోర్లు కూడా కొత్తగా బోర్లు వేసి నీళ్లు సరఫరా సరిగ్గా లేదని తెలపడంతో ఆయన నీళ్లు కూడా చాలా జనాలు కూడా నీళ్ళు ఇబ్బంది లేకోకుండా రాబోయే కాలంలో కూడా కళ్యాణదుర్గంలో నీటి కొరత లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఆయన మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన చేసే విధంగా ఆయన చేస్తాడని కూడా ప్రజలు కూడా ఆశిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలు ఆయన ఈ కార్యక్రమాలను ఎంతో సత్విధానంగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి 5 మండలాల్లో కావచ్చు, కళ్యాణదుర్గం నియోజకవర్గం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు తొందరగా చేస్తాడని అందరు ప్రజలు కూడా ఆయన పైన నమ్మకం ఉంచుతూ ప్రజలు కూడా ఆయనకి వెనక ముందు ఉన్నారు. ఆయనకు రాబోయే కాలం కూడా బ్రహ్మరథం పట్టేదానికి కూడా జనము వెనక వేయడం లేదు. మరి ఆయన చేసేటువంటి పనులు చూస్తూ ఆయన చేస్తుండేటువంటి వర్కులు కానీ ఆయన ఏ విధంగా పోరాడుతున్నాడు, ఏ విధంగా ఆయన పని చేస్తున్నాడు, ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆయన పట్టిండే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలామంది జనము ఎక్కడుండే వాళ్ళు కూడా మారుమూలలో ఉండే వాళ్ళు కూడా ఆయన గుర్తించే కాలం వచ్చింది. మనకి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కూడా చాలా పుణ్యము. మన కళ్యాణ నియోజకవర్గంలో అమలేని సురేంద్రబాబు గారు మనకి ఎమ్మెల్యే కావడం కూడా చాలా అదృష్టం చేసుకున్నారు మన ప్రజలు. మన కళ్యాణ నియోజకవర్గం ప్రజలు కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ మరి కొంతమంది చంద్రబాబు నాయుడు చేసేటువంటి పనులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసేటువంటి పనులు కావచ్చు, నారా లోకేష్ కష్టపడుతుండేటువంటి పనులు కావచ్చు, మరి ఇవన్నీ కాకుండా మన నియోజకవర్గంలో కష్టపడుతుండే ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు చేస్తుండేటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఓర్చలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసేది ఏడుంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ వాళ్ళు ఈ పార్టీని ఎంతో కించపరిచే విధంగా వాళ్ళు తప్పుడుగా ఆలోచనలు చేస్తున్నారు. ఇది వాళ్ళకి సమ్మతం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, మరి జగన్మోహన్ రెడ్డి అనుచరులు వాళ్ళ పక్కన ఉండే నాయకులు అయితేనేమి, వాళ్ళు చేస్తుండేటువంటి మాటలు కానీ, వాళ్ళు చేస్తుండేటువంటి పనులు కానీ, వాళ్ళు మాట్లాడుతుండేటువంటి మాటలు కానీ ఇవన్నీ తరం కాదు. మరి వాళ్ళందరూ కూడా ఇవన్నీ పనులు చేయలేదు. ఏం జరుగుతుంది, ఈ పని ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం ఏం చేస్తుంది, నిద్రపోతుంది అని మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఒకసారి వస్తే వాళ్ళు నిద్రపోతున్నారా, లేకపోతే వాళ్ళు పనులు చేస్తున్నారా, ఏ పని ఎక్కడ జరుగుతూ ఉంది, 5 సంవత్సరాల్లో మేమేం చేశాము, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళేం చేస్తున్నారు, ఇది కరెక్టా కాదా అనే దాన్ని పరిశీలిస్తే ఒకసారి వైఎస్ఆర్ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు కూడా మేము అవునా కాదనేది కూడా చెప్తాము.